ప్రమాదం జరిగింది. ఒక హెలికాప్టర్ కుప్పకూలిపోయింది. సుమారుగా నలుగురు దుర్మరణం పాలయ్యారు. కాఠ్మండు నుంచి సియా ప్రొవిన్స్ కి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. నువాకోట్ సమీపంలో ఈ హెలికాప్టర్ కుప్పకూలిపోయింది. మృతులు చైనాకు చెందిన వారిగా గుర్తించారు పోలీసులు. సో మొత్తం మీద గతంలో కూడా నేపాల్లో ఘటన జరిగింది. సుమారుగా 19 మంది మరణించారు. అయితే గతంలో జరిగింది త్రిభువన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గర సుమారుగా 18 మంది మరణించారు. అయితే సౌర్య ఎయిర్లైన్స్ సంబంధించినటువంటి ఏరోప్లేన్ గా చెప్పబడింది. అయితే గతంలో జరిగిన ఘటన నేపాల్లో జరిగినటువంటి ఘటన మరొక ముందే మరో ఘటన చోటు చేసుకుంది. నేపాల్లో నువాకోట్ సమీపంలో ఒక హెలికాప్టర్ సుమారుగా 5 ప్రయాణికులు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కుప్పకూలిపోయింది. అయితే ఆ హెలికాప్టర్ కాఠ్మండు నుంచి వెళ్తోంది. రసువా ఫ్రమ్ కాఠ్మండు. సో కాఠ్మండు నుంచి వెళ్తోంది హెలికాప్టర్. కాఠ్మండు నుంచి 1:54 ఆ హెలికాప్టర్ ప్రారంభమైంది. అయితే ప్రారంభమైనటువంటి 3 నిమిషాల్లోనే సిగ్నల్ కోల్పోయింది. దాని ఆచూకీ లభించలేదు. ఆ తర్వాత పోలీసులు దానికి పెద్ద ఎత్తున ఆందోళన కలిగించింది అక్కడ. ఆ తర్వాత కాఠ్మండు ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరిన తర్వాత కొంత ఆందోళన కలిగించినప్పటికీ చివరిగా ఒక ప్రాంతం నువాకోట్ ప్రాంతంలో అది కుప్పకూలిపోయింది. సుమారుగా 5 మరణించారు. నువాకోట్ సమీపంలో కూలిపోయిన నేపథ్యంలో మీరు చూస్తున్న ఆర్టీవీ స్క్రీన్ పైన చెల్లాచెదురుగా ఏరోప్లేన్కి సంబంధించినటువంటి ఆ భాగాలన్నీ కూడా తునాతునకలైపోయాయి. బహుశా అదంతా కూడా ఒక హెలికాప్టర్ ఫ్యాన్ ఏదైతే ఉంటుందో దాని రెక్కలకు తగిలిపోయి పూర్తిగా కూడా తునాతునకలైపోయింది. మీరు చూస్తున్న ఆర్టీవీ స్క్రీన్ పైన ఎక్కడికక్కడ తునాతునకలైపోయాయి హెలికాప్టర్ అన్నీ కూడా. సో ఆ తర్వాత నువాకోట్ సమీపంలో ఒక కొండ ప్రాంతాల్లో పడిపోయింది హెలికాప్టర్. అందులో ప్రయాణిస్తున్నటువంటి సుమారుగా 5 చైనా సంబంధించిన వ్యక్తులందరూ కూడా చనిపోయారు. సో ప్రస్తుతానికైతే సుమారుగా 3 డెడ్ బాడీస్ని వెలికి తీశారు పోలీసులు. అందులో పైలట్ ఉన్నారు, ఆ తర్వాత మరొక మహిళ ఉన్నారు, తర్వాత 2 మగవారు. మొత్తం 4 డెడ్ బాడీస్ని బయటికి తీశారు పోలీసులు. సో ప్రస్తుతానికైతే అక్కడ రక్షణ చర్యలు కొనసాగుతున్నాయి. కాఠ్మండు ఎయిర్పోర్ట్ నుంచి ఆ హెలికాప్టర్ బయలుదేరింది. సో మొత్తం మీద ఈ ఘటన జరిగిన నేపథ్యంలో నేపాల్లో మరోసారి హెలికాప్టర్కి సంబంధించిన దృశ్యాలు మనం చూస్తున్నాం. సో ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తారు మీరు దృశ్యాల్లో. ఒక కొండ ప్రాంతాల్లో పడిపోయింది హెలికాప్టర్. ఒక్కసారిగా కాఠ్మండు నుంచి 1:54 9 ప్రయాణికులతో బయలుదేరింది ఈ హెలికాప్టర్. వెళ్ళినటువంటి 3 నిమిషాల్లోనే సిగ్నల్స్ దొరకడం లేదు. సిగ్నల్స్ లాస్ అయింది. ఆ తర్వాత ఒక కొండ ప్రాంతాల్లో ఈ నువాకోట్ సమీపంలో కొండ ప్రాంతాల్లో హెలికాప్టర్ పడిపోయింది. మీరు చూస్తున్న ఆర్టీవీ స్క్రీన్ పైన అక్కడ రక్షణ చర్యలు చేపడుతున్నటువంటి పోలీస్ సంబంధించినటువంటి ఫొటోస్ మీరు చూస్తున్నారు. సో అక్కడ పడిపోయిన వెంటనే దట్టమైన పొగలతో కూడిన మంటలు వ్యాపించాయి. కొంత అక్కడ సివియర్గానే యాక్సిడెంట్ జరిగిందని చెప్పొచ్చు. పడడంతోనే వేగంగా మంటలు వ్యాపించాయి, కొంత పొగ సంభవించింది. కొన్ని చోట్ల మేజర్ హెలికాప్టర్ సంబంధించినటువంటి భాగాలు కూడా ధ్వంసమయ్యాయి ఈ మంటల్లో, ఈ పొగలో కూడా. 4 మరణించారు. ఒక పైలట్, ఆ తర్వాత 2 మగవారు, మరొక మహిళ. మొత్తం మీద 4 మరణించారు. మరొక డెడ్ బాడీని కూడా సమీపంలోని ఆసుపత్రి తరలించారు. అయితే అక్కడ కొంత ఆ డెడ్ బాడీని గుర్తించడం విఫలమయ్యారు పోలీసులు అని చెప్పొచ్చు. ప్రస్తుతానికైతే ఈ వార్త సంచలనం రేపుతోంది. నేపాల్లో మరొక హెలికాప్టర్ క్రాష్ అనేది ఆ దేశంలో సంచలనంగా మారింది. ప్రస్తుతానికి మీరు చూస్తున్న ఆర్టీవీ స్క్రీన్ పైన హెలికాప్టర్ కుప్పకూలిపోయిన దృశ్యాలు మీరు చూస్తున్నారు. ఒక కొండ చర్యల ప్రాంతాల్లో హెలికాప్టర్ కుప్పకూలిపోయింది. గతంలో కూడా నేపాల్లో త్రిభువన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి సౌర్య ఎయిర్లైన్స్ సంబంధించిన ఒక ఫ్లైట్ టేక్ ఆఫ్ అయింది. టేక్ ఆఫ్ అవుతున్న నేపథ్యంలోనే ఒకసారిగా సైడ్ టర్న్ అయింది. అంటే కొంత ఇంబ్యాలెన్స్ అయిపోయి ఒకవైపుగా ఒరిగిపోయినట్టు అయిపోయి రైట్ సైడ్ భాగాన మొత్తం కూడా నేలకు రాస్తూ ముందు కొనసాగి వెళ్తూ కొంత దూరం వెళ్ళిన తర్వాత క్రాష్ అయిపోయింది. సుమారుగా 19 మంది ఆ దేశంలో ఏరోప్లేన్ కారణంగా మరణించారు. చాలా మంది కూడా సౌర్య ఎయిర్లైన్స్ సంబంధించినటువంటి కాస్ట్ అండ్ క్రూగా తెలుస్తోంది, అక్కడ ఉన్నటువంటి ఆ స్టాఫ్గా తెలుస్తోంది. వారంతా కూడా మరణించారు. అది మరొక మునిపై నేపాల్లో మరొక హెలికాప్టర్ క్రాష్ గురైంది. హెలికాప్టర్ వెళ్తూ సిగ్నల్ లాస్ అయింది. ఆ తర్వాత కొన్ని టెక్నికల్ సమస్య వల్ల హెలికాప్టర్ వదిలినటువంటి టెక్నికల్ సమస్యల వల్ల ఆ హెలికాప్టర్ ఉన్నటువంటి భాగాలన్నీ కూడా విడిపోయాయి. ఆ ఫ్యాన్ తిరుగుతున్న నేపథ్యంలో వాటికి తగిలిపోయి తునాతునకలైపోయాయి. ఆ తర్వాత కుప్పకూలిపోయింది నువాకోట్ సమీప ప్రాంతంలో. అందులో 4 ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆ సమయంలో 4 కూడా దుర్మరణం పాలయ్యారు.